ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరుండేది, గుండెలు తీసిన బంటు, తలలు మార్చే అంతటి పరిజ్ఞానం కలిగిన నాయకుడు అని చెప్పని. అంటే ఆయన ఒక మనిషి తల తీసేసి ఇంకొక తల పెట్టి ఇంకో కొత్త ఐడెంటిటీ పుట్టించగలిగే అంతటి నైపుణ్యం కలిగిన నాయకుడు. ఆ రోజు ఈ అమ్మాయి హత్య జరిగిన రోజున నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడి మనవడు ఈ సంఘటనకు బాధ్యుడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. మరి తన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, తమ పార్టీకి సంబంధించిన నాయకుడు కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పని సదరు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలే శిరోధార్యంగా భావించిన నాడు పోలీసు అధికారులు సత్యం బాబు అని చెప్పని ఒక కుర్రాన్ని తీసుకొచ్చి కేసులో ఇన్వాల్వ్ చేసి అతని చుట్టూ సాక్ష్యాధారాలు సృష్టించి అతన్ని న్యాయస్థానంలో దోషిగా ఎస్టాబ్లిష్ చేశారు. 10 ఏళ్లు కారాగార శిక్ష పడింది అతనికి. మరి 8 సంవత్సరాలు ఆ అబ్బాయి అనుభవించిన వేదన, మా అమ్మాయి మరణానికి న్యాయం జరిగిందేమో అని చెప్పని భావిస్తున్న ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభ. అంటే ఒక తప్పుడు కేసుతోటి ఒక తప్పుడు వ్యక్తిని అతన్ని నిందితుడిగా చట్టం ముందు సమాజం ముందు పోర్ట్రేట్ చేసి కేసును తప్పుదో పట్టించారు.